హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన డీసీ అండ్ ఎల్ఎస్జి మ్యాచ్ చాలా హోరాహోరీగా జరిగింది. అండ్ మనం ప్రెడిక్ట్ చేసినట్టుగా డీసీ గెలిచిందనమాట. సో యాక్చువల్గా ఈ లక్నో పిచ్ అనేది బౌలర్స్ పిచ్, అంటే బౌలర్స్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది అనమాట, ఫాస్ట్ బౌలర్స్ అండ్ స్పిన్నర్స్కి. అండ్ మనం ప్రెడిక్ట్ చేసినట్టుగా ఇక్కడ స్కోర్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, అండ్ లో స్కోరింగ్ మ్యాచ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ టాస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మ్యాక్సిమం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ పిచ్లో. సో అదేవిధంగా డీసీ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేశారు, సో ఫస్ట్ బౌలింగ్ చేశారనమాట. అండ్ ఫస్ట్ బౌలింగ్ చేసి ఎల్ఎస్జీని 141 రన్స్కి ఆల్అవుట్గా రిస్ట్రిక్ట్ చేయగలిగారనమాట. ఫస్ట్ బౌలింగ్లో మనకి కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ అండ్ నటరాజన్ వీళ్ళు చాలా బాగా ఆకట్టుకున్నారు వీళ్ళ బౌలింగ్ తోటి. సో ఆ విధంగా 141కే రిస్ట్రిక్ట్ చేశారు ఎల్ఎస్జీని. అండ్ సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న డీసీ ఇనీషియల్గా కొంచెం తడబడినట్టు అనిపించింది అనమాట. ఫస్ట్ పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ 4 వికెట్స్ కోల్పోయారు. అండ్ షమి చాలా బాగా బౌలింగ్ చేశాడు యాక్చువల్గా. షమి అండ్ ప్రిన్స్, సో వీళ్ళు బాగా బౌలింగ్ చేశారు. బౌలింగ్ చేసి ఫస్ట్ పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ 4 వికెట్స్ పడిపోయేలా చేశారనమాట. బట్ తర్వాత రిజ్వీ అండ్ స్టబ్స్ ఫ్రమ్ డీసీ దే బిల్డ్ ఏ సూపర్ పార్ట్నర్షిప్ అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు 100 పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి డీసీకి ఒక సూపర్ గెలుపునైతే ఇచ్చారు ఎల్ఎస్జీ మీద. సో ఈ మ్యాచ్లో రిజ్వీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట. ఆల్మోస్ట్ 70+ రన్స్ స్కోర్ చేశాడు. సో చాలా మెచ్యూర్డ్గా అండ్ కన్సిస్టెంట్గా ఆడారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్. సో ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై ఛానల్.